టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో 3 సినిమాలు లైన్లో పెట్టి ఇప్పటికీ ఫినిష్ చేయలేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ 3 సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తూ ఉన్నారట. కొద్ది సమయం తీసుకుని ఆయన సినిమాలు కంప్లీట్ చేసే యోచనలో ఉన్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక ఆ 3 సినిమాలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా హరిహర వీరమల్లు సినిమా గురించి కొన్ని న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. దాని ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమాకి డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్కి అనేక బ్రేకులు పడుతూ వస్తుండగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే తొలి పాన్ చిత్రం ఇది. పీరియడికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు బందిపోటీగా కనిపించనున్నారట. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లో దాదాపు 3,000 మంది ఫైట్ చేయనున్నారట. ఒకేసారి పవన్ కళ్యాణ్ గారు 3,000 మందితో హరిహర వీరమల్లు సినిమాలో ఫైట్ చేయనున్నారట. దీనికి సంబంధించిన సీన్ త్వరలో షూట్ చేయనున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. ఇకపోతే ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో సినిమా షూటింగ్లకి బ్రేక్ పడగా తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సినిమా షూటింగ్ 50% పూర్తి కాగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా నుంచి తప్పుకోగా జ్యోతి కృష్ణ మిగతా పార్ట్ని పూర్తి చేస్తున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 3వ వారంలో ప్రారంభం కానుండగా వారానికి 2 రోజులు చొప్పున పవన్ కళ్యాణ్ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సంబంధించిన డేట్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తుండగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం విదితమే.